యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. జెర్మియా చాప్టర్ 30 వర్స్ 17లో 3rd లైన్. నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. మరలా చదువుతున్నాను చూడండి. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. నీ రోగము పోతుంది అంతే. యేసయ్య నేను బాగు చేస్తున్నాను. నా రోగం పోతుందా? నిజంగా పోతుందా? ఇంక నేను హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదా? మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకున్నా? ఎందుకు ఇంకా అనుమానాలు? అవసరం లేదు, అయిపోయింది. యేసు రక్తం ద్వారా నీ రక్తము కడగబడుతుంది. యేసు గాయములను కార్చిన పరిశుద్ధ రక్త మహిమ నీ శరీరంలోకి ఈ క్షణమే వెళ్తూ ఉంది. ఆమేన్. ఏదో ఉంది, ఏదో రోగం ఏదో ఉందేమో, క్యాన్సర్ ఉందేమో, లేకపోతే ఏదైనా భయంకరమైన మరణకరమైన రోగం ఆవరించిందేమో, కుళ్ళిపోతున్నానేమో, ఏదో అయిపోతుందేమో, ఇంకా నేను నడవలేనేమో, చూడలేనేమో, చేయలేనేమో. నీవు నడుస్తావు, నీవు చేస్తావు, నువ్వు చాటి చెప్తావు దేవుని సాక్ష్యాన్ని. దేవునికి ఈ సమయమే ఆరోగ్యము కలగజేస్తున్నాడు. పరలోకము నుండి ఆరోగ్యం ఈ క్షణమే నీకు ప్రాప్తించునుగాక. ఆమేన్. నీ ఎముకల గురించి బాధపడుతున్నావా? నరాలు ఏదో బలం పోయింది, హార్ట్ ఏదో అయిపోయింది, ఆర్గన్స్ పాడైపోతున్నాయి, ఏదో మొత్తం మీద నన్ను తినేస్తుంది లోపల అనుకుంటున్నావా? నా పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు కడగబడుతున్నావు. యేసు నామములో స్వస్థత, యేసు నామములో ఆరోగ్యము నీకు కలుగును గాక. ఆమేన్. నువ్వు ఎక్కడున్నావు అక్కడికే పరలోకము నుండి ఆరోగ్యం నీకు ప్రాప్తించింది. నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హీలింగ్ లార్డ్ అని చెప్పేసేయి. దేవా నీవు ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు చెప్పేసేయి. అంతే, ఇంకా రోగం నీకు ఉండదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నీ గాయములను మాన్పుదును అన్నాడు. నీ శరీరానికి ఉన్నటువంటి గాయాలే కాకుండా నీ హృదయానికి తగిలిన గాయం ఉంది కదా, నాకు ఈ గాయం ఎవరు కట్టలేరు, నా వల్ల కాదు. ఆ హృదయంలో ఆవేదన, కృంగిపోతున్నావు, నిన్ను గుంజ